నియోజకవర్గంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. బాధితులను పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కురిసిన భారీ వర్ష బాధితులను వరద ప్రాంతాలలో మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పర్యటించారు. నివాస గృహాలు కూలిపోయి నిత్యావసర వస్తువులు మొత్తం తడిసిపోయి గృహ ప్రాకారణాలు కొట్టుకుపోయిన బాధితులను పరామర్శించి అండగా ఉంటామని అభయమిచ్చారు. బొల్లం మల్లయ్య యాదవ్ పర్యటనలో సర్వం కోల్పోయిన మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సర్వం కోల్పోయిన మా కుటుంబాలు కానీ మా ప్రాంతానికి కానీ ఇంతవరకు ఏ ఒక్క అధికారి కూడా వచ్చి పట్టించుకున్న పాపాన పోలేదని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మా బ్రతుకులు బాగుపడతాయి అనుకున్నాం, కానీ ఇలా సర్వం కోల్పోయి మమ్మల్ని ఆదుకునే నాదుడే లేడని విమర్శించారు. మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ చెప్పే మాటలకు ఆచరించే పనులకు ఎటువంటి సంబంధం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని, ఈ రోజు కోదాడ పట్టణం జల దిగ్బంధం కావడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులే కారణమన్నారు. ఇండ్లు కూలిపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నయీం మాదాల, ఉపేందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్లనే ఈ వర్షాలు వచ్చినప్పటికీ ముందస్తుగానే వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరిస్తే కంట్రోల్ రూమ్లు సిబ్బంది అందుబాటులో ఉంటుందని చెప్పేసి ప్రచారాలు అయితే చేసుకుంది అధికార పార్టీ, కానీ కనీసం అందులో స్పందించిన అధికారి లేడు, పట్టించుకున్న నాయకుడు నాదుడు లేడు. రాత్రి ఉధృతంగా వర్షం కురవటం మూలాన అనాలోచితంగా వచ్చిన వరదని ఎటు మళ్లించాలో తెలియక కొంతమంది నాయకుల ప్రమేయమో అధికారుల అవగాహన లోపమో ఎక్కడ పడితే అక్కడ పగలగొట్టడం మూలాన ఈరోజు పట్టణం మీద మొత్తం మెయిన్ రోడ్లో ఉన్న వరద వచ్చి వీధులకే కాదు ఇళ్లలోకి ప్రవేశించింది. ఈరోజు సామాన్య కూలీనాలు చేసుకునే కుటుంబాలలో ఉన్న నిత్యావసర సరుకులు సైతం తడిసిపోయి ముద్దయి దిక్కుదోచిన పరిస్థితులలో ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒక్కొక్క దగ్గర ఇండ్లు కూలిపోయినాయి, ఒక్కొక్క దగ్గర ఇండ్లకు నీళ్ళు వచ్చి మొత్తం సమానం ఎక్కడికక్కడ తడిసి ముద్దయింది. బట్టలు కట్టుకునే బట్టలు కూడా ముద్దయింది. కరెంటు సరఫరా లేదు, దాని మూలాన ఈరోజు కనీసం ఆ వచ్చిన బురదని కడుక్కోవడానికి నీళ్ళల్లో సదుపాయం లేక ఆ దుర్గంధం మధ్యన ఈరోజు జీవనం కొనసాగిస్తున్నారు. ఈ దుర్గంధం మూలాన మళ్ళా ప్రాణహాని జరిగే నష్టం కూడా ఉంది, అనేక రోగాల బారిన పడే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే దాదాపుగా గ్రామాలలో పారిశుద్ధ్య లోపంతో ఇంటికి 4 ఉంటే 3 జ్వరాలతో బాధపడుతున్నారు. విష జ్వరాలతో, డెంగ్యూ లాంటి భారీ జ్వరాలు. హాస్పిటల్లో ఖర్చులు పెట్టలేక అప్పులు చేసే పరిస్థితులలో ఉన్న ప్రజల్ని మూలిగే నక్క మీద తాటిబండ పడ్డట్టు మళ్ళీ ఈరోజు ఈ వర్షాల వల్ల, ఈ దుర్గంధం వల్ల, అపరిశుభ్రమైన ఈ రోడ్ల వల్ల తీవ్రమైన జబ్బున బాడి ప్రజలు ఆరోగ్య పరిస్థితి క్షీణించే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం అధికారులు వెనువెంటనే స్పందించి జరిగిన నష్టాన్ని బేరీ చేసి సామాన్య కుటుంబాలని ఆదుకునే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ఈ నాలాని హైడ్రా పేరు మీద ఈరోజు హైదరాబాద్లో ఏదైతే మొదలుపెట్టి తొలగించాలని అనుకుంటున్నారో ఈ పుణ్యం పాపం 2 కూడా కాంగ్రెస్వే. ఎందుకంటే ఆ రోజు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎక్కడ పడితే అక్కడ మీరు ఆక్రమించుకోండి, కట్టుకోండి అని చెప్పేసి ఆ రోజు చెరువుల్ని, ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించుకున్న చరిత్ర కూడా కాంగ్రెస్ నాయకులకే దక్కింది. ఈరోజు ఒక సైంటిఫిక్గా ఆలోచించకపోవటం మూలాన, ప్లానింగ్ లేకపోవటం మూలాన, ఇష్టం వచ్చినట్టు మామూలుగా నిర్మాణాలు చేపట్టడం మూలాన నాలాలు వంకర టింకరగా రావటం, కుదించకపోవడంతో అవి పొంగి పొర్లి ఈరోజు ఇళ్లలోకి ప్రవేశించి కనీసం ప్రాణాలు ఉంటాయా పోతాయా అనే ఉత్కంఠభరితమైన రాత్రుల్ని కోదాడు ప్రజలు రాత్రి గడిపారు. నోరు లేని జంతువులు ఎన్నో చచ్చిపోయినాయి. కార్లు ఈ ప్రవాహానికి కొట్టుకుపోయి కోదాడులో పాపం 1-2 మరణించడం కూడా జరిగింది. వాహనాల నష్టం జరిగింది. ప్రయాణికులు అరచేతులు గుప్పిట్లో పెట్టుకొని మామూలుగా ప్రాణాలను పెట్టుకొని ప్రయాణించే పరిస్థితి వచ్చింది. వీటన్నిటినీ మనం ప్రకృతిని ఆపలేము అరచేతిని పెట్టి, కాకపోతే ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకొని నివారించే బాధ్యతని మాత్రం ఈరోజు అధికార పార్టీ కాంగ్రెస్ విస్మరించింది. అధికారులలో కూడా చల్ల లేకుండా అయిపోయింది. కాబట్టి వెంటనే
నష్టపరిహారాన్ని బేరీ చేసి జరిగిన నష్టాన్ని సామాన్యులకి అందే విధంగా నిత్యావసర సరుకులు వాళ్ళకి ఇచ్చి ఆదుకునే విధంగా ప్రభుత్వం వెంటనే స్పందించాలి, అధికారులు చొరవ తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నా, డిమాండ్ చేస్తాను. यहाँ तक है घर में रात में जो आ रहे डिपार्टमेंट वाले फोन कर बोला ఇంట్లో ఇక్కడ దాకా వచ్చినాయి మొత్తం బట్టలు గిట్టలు అన్ని బియ్యం అవన్నీ ఇక సడన్గా వచ్చింది ఏది చూసుకోలేకపోయినా సడన్గా రావడం వల్ల వరదలు అన్ని एकदम आधा घंटे मोटा पानी के माता असल चावल सड़कुल బియ్యం మొత్తం లోపలికి పోయినాయి ఆవిడ కూడా డబ్బా ఎన్ని బట్టలు పోయినాయి ఉంటుంది కానీ ఊరిపోయింది. జాగ్రత్తగా ఉండండి, వర్షాలు వచ్చి ఈ రెండో కొద్దిగా అటు ఇక్కడికి వచ్చి దండ మీద గొడ్డలు మొత్తం కూడా పట్టకపోయింది దాకా వచ్చినానండి గారు కొద్దిగా ఇట్లాగా నేను కొద్దిగా బస్తాలు బియ్యం బస్తాలు కూడా మునిగిపోయినాయి. మంచం మీదకి వచ్చి మొత్తం తడిసిపోయింది. బియ్యం అట్లా ఉంచవాకండి, కింద పోయింది, ఎందుకంటే అది స్మెల్కి మళ్ళీ మీకు అధికారులు ఎవరైనా వచ్చారమ్మా మీ కాడికి? ఎవరు రాలేదండి. ఎవరు వచ్చారు? ఎవరు రాలే. నైట్ మున్సిపాలిటీ సిబ్బంది ఎవ్వరు రాలే సార్, ఎవ్వరు రాలే. తిరిగి చూసినోళ్ళు ఒక ఆడ మడిచిన ఒక్క దాన్ని భయంగా ఉన్నా నేను. నీళ్ళు వచ్చినాయి ఆగమైనా కూడా వచ్చి ఒక్కళ్ళని చూసేవాళ్ళు లేరా, పట్టించుకునే వాళ్ళు లేరా అంటున్నావు. ఈ పరిపాలన ఎట్లనే పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అది పట్టుకునే బయటపడ్డాం కొంచెం చూసేవాళ్ళే లేరా. ఆ మూమెంట్ లో మేము ఏమాత్రం ఆ ఇంట్లో ఉన్నా కూడా దచ్చోళ్ళం ఏమనిపించింది. ఉన్నా కానీ ఓదార్చేలో మాత్రం లేరు. దారుణం అది. వెళ్ళిపోయి ఇట్లాంటి సమయంలో వచ్చి కనీసం పొద్దున్నే తెల్లారిదాకా ఎంత రేటు 11 ఫోన్ చేసినా కూడా వచ్చి పలకరించిపోయేవాడు మమ్మల్ని. మేమేయండి అస్సలే నేను చెప్తా, పబ్లిక్ చెప్తా, నేను అస్సలే ఓటు అని చెప్తా. నేను ఇచ్చి కట్టి మమ్మల్ని ఆడుకుంటే ఈ రోడ్డు అయినా जतन पड़ लेना को हाँ सुबी खराब हुआ हर पूरा गली गली को चिकड़ कुट्टी वो नीचे ऐसा पड़ा है। चलो घर ऊपर अभी दिखाती हूँ असल सुबी सामान पूरा दिखाई भाई पिच्चू के ये डोंगा है पिच्चू ये डोंगा है पिच्चू पलंगा सुबी भी गए खड़कान पूरा नहीं ले సంస్కృతి
సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.